Hello children, welcome to Raghu Sainik School online classes. Okay, now as a part of GK we are discussing the earth in the solar system. Today we are going to see third part. Okay, in the last class we had discussed about the introduction and the basic portions of the solar system. Now see in the solar system we have planets. Okay, we have sun, the planets. We had completed the sun and how many planets are there. Then coming to earth is the only planet in the solar system in which life is exist. మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్లోనూ ఒకే ఒక్క ప్లానెట్లో మాత్రమే ఈ యొక్క లివింగ్ బీయింగ్స్ మానవుడు లేదా ఈ యొక్క జీవనము అనేది ఉంది. అంటే సర్వైవ్ ఓన్లీ అర్త్ పైన మాత్రమే మనం ఉన్నాం, అంటే జీవి ప్రాణం అనేది ఉంది. ఓకేనా, రిమైనింగ్ ఏ ప్లానెట్ పైన కూడా లేదు. ఓకే, కాబట్టి అర్త్ ఈజ్ వెరీ స్పెషల్ ఇన్ ద ఆల్ 8 ప్లానెట్స్. కమింగ్ టు అర్త్, అర్త్ అన్నది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. అకార్డింగ్ టు డిస్టెన్స్ మనకి ఫస్ట్ మెర్క్యూరీ ఉంటుంది నాన్న, తర్వాత వీనస్ వస్తుంది, తర్వాత అర్త్ వస్తుంది. అర్త్ ఏ ప్లేస్లో ఉంటుంది? థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. సన్ దగ్గర నుండి థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? అర్త్ ఉంటుంది నాన్న. కమింగ్ టు సైజులో చూసుకున్నట్టయితే ఇన్ సైజులో మనకి అర్త్ అన్నది 5th లార్జెస్ట్ ప్లానెట్ అవుతుంది. అంటే సైజ్ అకార్డింగ్ టు సైజ్. ఓకే, సైజులో మాత్రం దాని ప్లేస్ 5th ప్లేస్ వస్తుంది. అకార్డింగ్ టు డిస్టెన్స్, దూరం ఎంత దూరంలో ఉంది అంటే 3rd ప్లేస్ వస్తుంది. ఎంత ఈ యొక్క మనం సైజు పరంగా చూసుకుంటే 5th ప్లేస్. ఇట్ ఈజ్ 5th లార్జెస్ట్ ప్లానెట్. చూడన్నా, సైజులో చూసుకున్నట్టయితే 5th లార్జెస్ట్ ప్లానెట్. తర్వాత నియరెస్ట్, దగ్గరగా ఉందా దూరంగా ఉందా అట్లా చూసుకుంటే 3rd నియరెస్ట్ ప్లానెట్. ఓకే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అర్త్ పైన చాలా హాట్గా కూడా ఉండదు, చాలా కోల్డ్గా కూడా ఉండదు అన్నమాట. అర్త్ పైన చాలా హాట్గా ఉండదు, చాలా కూల్గా కూడా ఉండదు, మోడరేట్గా ఉంటుంది. అందుకే అదేవిధంగా అర్త్ పైన వాటర్ ఉంది, ఎయిర్ ఉంది. ఈ వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, ఎక్కువ టెంపరేచర్ లేదు, చాలా తక్కువ టెంపరేచర్ లేదు, మీడియం టెంపరేచర్ ఉంది, మోడరేట్గా ఉంది. కాబట్టే సర్వైవల్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్. ఒక మనిషి బతకాలి అన్నా ఏదో ఒక ప్రాణి బతకాలి అన్నా ఓకేనా, టెంపరేచర్స్ చాలా హీట్గా ఉన్నా బతకలేవు. ఇప్పుడు మనం ఉన్నాము, చాలా హీట్ వస్తుందంటే చచ్చిపోతామా లేదా? ఓకేనా, అదే చాలా కూల్ ఉందన్నా కూడా చచ్చిపోతామా లేదా, చనిపోతామా లేదా? అందుకే కానీ అర్త్ పైన స్పెషాలిటీ ఏమంటే టూ హాట్ ఉండదు నాన్న, టూ కోల్డ్ ఉండదు. అందుకే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నాం, మనం బతకగలుగుతున్నాం. అదేవిధంగా ఫ్రమ్ ది అవుటర్ స్పేస్, మనం అర్త్ నుండి చాలా దూరంగా పైకి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి చూస్తే అర్త్ బ్లూ కలర్లో కనపడుతుందంట. ఎందుకు అంటే అర్త్ పైన 2/3 ఓకేనా, 2/3 సర్ఫేస్ వాటర్తో కవర్ అయిపోయింది అనమాట. ఓకేనా, సపోజ్ ఇదంతా 3 పార్ట్స్ అనుకుంటే ఓకేనా, ఇందులో 2/3 అంటే ఇంత పార్ట్ అంతా వాటర్ ఉన్నాయి. ఒకటే చోట లేదు నాన్న, అక్కడక్కడ ఇట్లా ఇలాగా 2/3 అంతా వాటర్తోనే ఉన్నాయి. కాబట్టి వాటర్ అన్ని బ్లూ కలర్లో ఉంటాయి. కాబట్టి మనకి పైనుంచి చూసినప్పుడు అర్త్ మొత్తం ఓవరాల్గా బ్లూ కలర్లో కనపడుతుందంట. అందుకే అర్త్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ ప్లానెట్ ఈజ్ అర్త్. ఓకే, దెన్ కమింగ్ టు ది అర్త్ గురించి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, అర్త్ ఈజ్ ద 3rd నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. According to size, it is the 5th largest planet. In the earth we have water, air, and the temperatures are neither too hot nor too cold. That's why the survival is existing in the earth. And coming to, when you see from the outer space, the earth looks like blue color. That's why it is also called blue planet. Clear everyone? Then coming to moon కు వచ్చేపాటికి అర్త్కు ఉన్నటువంటి ఒకే ఒక శాటిలైటే మూన్. అర్త్ హ్యాస్ ఓన్లీ 1 శాటిలైట్, దట్ ఈజ్ మూన్. ఓకే,
దెన్ మూన్ ఈజ్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ సి 3,84,400 కిలోమీటర్స్. మూన్ అర్త్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 3,84,400 కిలోమీటర్స్లో ఉంది. ఓకేనా, ఇది యాక్చువల్గా దగ్గరేనన్నా. మిగతా వాటితో పోల్చుకుంటే సన్ను స్టార్స్తో పోల్చుకుంటే మూన్ మనకి దగ్గరగానే ఉంది. అందుకే మూన్ మనకి కొద్దిగా పెద్దగా ఎందుకు కనపడుతుంది, స్టార్స్ అన్నీ చాలా ఎందుకు చిన్నగా కనపడతాయంటే స్టార్స్ చాలా దూరంలో ఉన్నాయి మనకి, కానీ మూన్ వాటితో పోల్చుకుంటే దగ్గరలో ఉంది. అందుకే మూన్ కొద్దిగా పెద్దగా కనపడుతుంది మనకి. ఓకేనా, తర్వాత మూన్ కూడా అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎలాగైతే సోలార్ సిస్టంలో సన్ చుట్టూ అర్త్ తిరుగుతూ ఉంటుందో అర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మూన్ అర్త్ చుట్టూ ఒకసారి ఇలా తిరిగి రావడానికి, ఇప్పుడు ఇది మూను, నా ఫింగర్ అర్త్ అనుకుందాం. ఓకేనా, అర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంది. ఇలాగా ఒక రౌండ్ కంప్లీట్ చేసి రావడానికి 27 డేస్ పడుతుందంట. దేనికి? మూన్కి. ఓకేనా, అదేవిధంగా మూన్ తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది. దాన్ని స్పిన్నింగ్ అంటాం. ఓకేనా, ఆ స్పిన్నింగ్ చేయడానికి 27 డేసే పడుతుంది. ఓకేనా, అర్త్ చుట్టూ ఒక రెవల్యూషన్ వేయడానికి 27 డేసే పడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, రొటేషను రెవల్యూషన్. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం. ఓకేనా, రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నా చుట్టూ నేను తిరిగాను అనుకోండి, ఇలాగా. ఓకేనా, ఇలాగా నా చుట్టూ నేను తిరిగాను అనుకోండి, దీన్ని ఏమంటాము? రొటేషన్ అంటాం. అంటే నేనున్న చోటే ఉండి నా చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను, దీన్ని ఏమంటాము? రొటేషన్ అంటాం. అలా కాకుండా వేరే పర్సన్ని మధ్యలో పెట్టి ఆ పర్సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం అనుకోండి. ఓకేనా, వేరే పర్సన్ని మధ్యలో పెట్టి ఆ పర్సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం అనుకోండి, దాన్ని రెవాల్యూషన్ అంటాం. ఇలాగా ఆ మధ్యలో ఉన్న పర్సన్ సన్. ఓకేనా, సన్ చుట్టూ అర్త్ తిరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన చుట్టూ తాను తిరుగుతూ కూడా ఉంటుంది. అంటే చూడండి, ఇలాగ తన చుట్టూ తాను తిరుగుతూ, ఓకేనా, వేరే దాని చుట్టూ ఇట్లా తిరగడాన్ని రొటేషన్ రెవాల్యూషన్ అంటాం. ఈ మూన్కి రెవాల్యూషన్ టైము రొటేషన్ టైము రెండు సేమ్. అందుకే మనకి మూను ఓన్లీ హాఫ్ సైడ్ మాత్రమే కనపడుతుంది. రౌండ్గా ఉంది కదా, మొత్తం కనబడచ్చు కదా అంటే ఎందుకు కనబడడం లేదు అంటే అర్త్ యొక్క రొటేషన్ టైము రెవాల్యూషన్ టైం సేమ్. దట్స్ వై వీఆర్ దట్ ఓన్లీ హాఫ్ పోర్షన్ ఆఫ్ ది మూన్ ఈజ్ విజిబుల్ టు అస్. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అదేవిధంగా మూన్ పైన వాటర్ లేదు, ఎయిర్ కూడా లేదు. ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏమైనా వాటర్ ఉందా అని. ప్రస్తుతం వరకు అయితే మూన్ పైన ఏమీ లేదని మనం చదువుకోవాలి. ఓకేనా, దెన్ మూన్ పైన మౌంటైన్స్ ఉన్నాయంట, ప్లెయిన్స్ ఉన్నాయంట, డిప్రెషన్స్ ఉన్నాయంట. అంటే ఇట్లా ఎత్తుగా పల్లంగా, ఓకేనా, ఇట్లా గుంతలు అన్నీ ఉన్నాయంట మూన్ పైన. అవే దేనిపైన? సర్ఫేస్ పైన. ఇవే మనం బాగా ఫుల్ మూన్ డే, బాగా పౌర్ణమి రోజు అబ్జర్వ్ చేస్తే షాడోస్ కనబడుతుంటాయి. బ్లాక్గా వైట్గా మూన్ ఉంటుంది, మధ్యలో అక్కడక్కడ బ్లాక్ కలర్లో షాడోస్ కనబడుతూ ఉంటాయి. చిన్నప్పుడు మన అమ్మ మనకి అన్నం తినిపించేటప్పుడు అదిగో చందమామలో పేదరాశి పెద్దమ్మ ఉంటుంది, పేదరాశి పెద్దమ్మ మనందరికీ తినడానికి ఏమన్నా చేస్తూ ఉంటుంది, మనకి అట్లా చెప్తూ ఉంటారు స్టోరీస్. కానీ అక్కడ పేదరాశి పెద్దమ్మ ఉండదు, ఏ పెద్దమ్మ ఉండదు అన్న. అవి వచ్చేసి మనకి షాడోస్ అన్నమాట. మౌంటైన్స్ ఇవన్నీ కూడా మన అర్త్ ఎలా ఈ రౌండ్గా ఎలాగైతే ఉంటుందో అట్లా అది తిరుగుతూ ఉంది. దానిపైన మౌంటైన్స్, కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి యొక్క షాడోసే మనకి ఇక్కడి నుంచి కనబడుతూ ఉంటాయి. మూన్ మనకి దగ్గరగా ఉంది కాబట్టి అవి కూడా షాడోస్ రూపంలో బ్లాక్గా కనబడుతూ ఉంటాయి. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? దెన్ సరే, సన్ చుట్టూ అర్త్ తిరుగుతూ ఉంది, అర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంది, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి అన్న. ప్లానెట్సే కాకుండా ఇంకా కొన్ని స్మాల్ టైనీ ఆబ్జెక్ట్స్ కూడా తిరుగుతూ ఉన్నాయంట. ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ ది స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్. ఓకేనా, స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్సే కాకుండా దే ఆర్ న్యూమరస్ టైనీ బాడీస్. చిన్నగా ఉన్నటువంటి కొన్ని బాడీస్ ఆల్సో మూవ్ అరౌండ్ ది సన్. అవి కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట. దీస్ బాడీస్ ఆర్ కాల్డ్ యాస్టరాయిడ్స్. వీటినే యాస్టరాయిడ్స్ అంటాం. చూడండి,
numerous tiny bodies which also move around the sun. These bodies are called asteroids. They are ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నవి మనము సోలార్ సిస్టంలో అబ్జర్వ్ చేస్తే మార్స్కి జూపిటర్కి మధ్యలో ఒక బెల్ట్ ఉంటుంది. ఇదే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. థిక్గా ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ ప్లానెట్స్ మధ్యలో ఉంది అంటే మార్స్, జూపిటర్. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోతున్నా, గుర్తు రావట్లేదంటే మైకేల్ జాక్సన్ అని గుర్తుపెట్టుకోండి. మైకేల్ జాక్సన్. మైకేల్లో ఎం ఉంది, జాక్సన్లో జే ఉంది. ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలి. మార్స్ అండ్ జూపిటర్కి మధ్యలో ఏముంది, ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఓకే, దెన్ కమింగ్ టు మిటియరైట్స్. ఆస్ట్రాయిడ్సే కాకుండా ఓకేనా చిన్న చిన్న పీసెస్ ఆఫ్ రాక్స్ కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. అలాంటి స్మాల్ పీస్ ఆఫ్ రాక్స్ని మిటిరాయిడ్స్ అంటాం. ఓకేనా, స్మాల్ పీస్ ఆఫ్ రాక్స్ని మిటిరాయిడ్స్ అంటాం. ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి చూసారా, ఈ ఆస్ట్రాయిడ్స్ ఒకప్పుడు ప్లానెట్స్ అంటాం. ఓకేనా, ఒకప్పుడు ప్లానెట్స్గా ఉన్నాయంట. అవి తిరుగుతూ అలాగ విడిపోయి, కట్ అయిపోయి, ఒకదానికొకటి గుద్దుకొని పీసెస్ అయిపోయి, ఆ పీసెస్ అన్నీ కూడా మనకి ఈ ఆస్ట్రాయిడ్స్ రూపంలో తిరుగుతూ ఉన్నాయి అని సైంటిస్టులు ఇమాజిన్ చేశారనమాట. ఓకేనా, ప్రీవియస్లీ ఆస్ట్రాయిడ్స్ ఆర్ ప్లానెట్స్. ఆ ప్లానెట్ యొక్క పార్ట్సే ఆస్ట్రాయిడ్స్. మీటిరాయిడ్స్ అట్లా కాదు, స్మాల్ పీస్ ఆఫ్ రాక్స్. ఒక్కొక్కసారి ఈ స్మాల్ పీస్ ఆఫ్ రాక్స్ అర్త్కి దగ్గరగా వస్తూ ఉంటాయి, సన్నుకు కూడా దగ్గరగా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ఎలాగంటే మన అర్త్కి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సన్ యొక్క వేడికి అవి బాగా కరిగిపోయి ఓకేనా పేలిపోయి మనకి పెద్ద లైటింగ్ లాగా కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు అర్త్కి దగ్గరగా వచ్చినప్పుడు. కొన్ని ఏంటంటే కరిగిపోకుండా అలాగే వచ్చి అర్త్ మీద పడిపోయి అర్త్ పైన కొన్ని డిప్రెషన్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక బాల్కి ఓకేనా ఇంకొక బాల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దాని మీద పడితే, ఇప్పుడు మన ల్యాండ్ ఉంది, మనం చాలా బరువైనది ఇచ్చి ఇట్లా కిందికి వేస్తే హోల్ పడుతుందా లేదా? ఒక గుణపం పైనుంచి ఇట్లా కిందికి వేస్తే అది గుణపం లోపలికి గుచ్చుకొని హోల్ పడుతుందా లేదా? అలాంటి మిటిరాయిడ్స్ కూడా అప్పుడప్పుడు అర్త్కి దగ్గరగా వచ్చి అర్త్ మీద పడి డిప్రెషన్స్ ఓకేనా నొక్కు లాంటివి ఓకేనా హోల్స్ పెట్టి అలాంటివి పడుతూ ఉంటాయి అన్నమాట. డిప్రెషన్స్ అంటారు అనమాట వాటి. ఓకేనా, అలా గ్యాప్స్ పడ్డాన్ని డిప్రెషన్స్ అంటారు. దెన్ ఇవి మిటిరాయిడ్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, సోలార్ సిస్టంలో ఏవేవి ఉన్నాయన్నా సన్ ఉంటుంది, సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, ప్లానెట్స్ చుట్టూ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి, మిటిరాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే స్కైలో ఎప్పుడన్నా ప్లెయిన్గా స్కై ఉందనుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి, వైట్గా అదొక వైట్ కలర్లో అలా అక్కడక్కడ ఇట్లా వైట్ కలర్లో కనబడుతూ ఉంటుంది. ఓకేనా, మీరు చూసినట్టయితే వైటిష్ బ్రాడ్ బ్యాండ్ కనబడుతూ ఉంటుంది, లైక్ గ్లో అవుతూ వైట్ గ్లోయింగ్ పాత్ లాగా కనపడుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే అక్కడ అన్నీ కూడా స్టార్స్ అన్నీ కూడా ఉంటాయండి ఒక చోటగా, క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అనమాట. ఓకేనా, దాన్ని మనం క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, చాలా స్టార్స్ అన్నీ ఒకటే చోట అంటే వైట్గా షాడో లాగా కనబడుతుంది కదా. ఓకేనా, దాన్నే మిల్కీ వే గెలాక్సీ అంటారు. దాన్ని ఏమంటారన్నా మిల్కీ వే గెలాక్సీ. మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఓకేనా అన్నీ ఒక చోట బ్రాడ్గా దగ్గరగా అన్నీ ఒక చోట ఉంటే దాన్ని మిల్కీ వే గెలాక్సీ అంటారు అనమాట. ఓకేనా, మన సోలార్ సిస్టమ్ కూడా అలాంటి ఒక మిల్కీ వే గెలాక్సీలో ఒక పార్టే అంట. అంటే సోలార్ సిస్టమ్ దేంట్లో ఉంది, ఆ గెలాక్సీలో ఉంది. ఓకేనా, సన్ స్టార్ కదా, ఇప్పుడు అలాంటి చాలా స్టార్స్ అన్నీ ఒక చోట ఉన్నాయి, అందులో ఒక స్టారే సన్. అప్పుడు అలాంటి మిల్కీ వే గెలాక్సీలో సన్ చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయంటే సోలార్ సిస్టమ్ అనేది ఒక మిల్కీ వే గెలాక్సీలో ఉంది. ఆ మిల్కీ వే గెలాక్సీలో ఏముంటాయి, స్టార్స్ అన్నీ ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి, గెలాక్సీ అంటే ఏమంటే హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్, క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్. ఓకేనా, గ్యాసెస్, డస్ట్, స్టార్స్ ఇవన్నీ కూడా ఒక చోట ఉంటే దాన్ని గెలాక్సీ అంటారు. అలాంటి గెలాక్సీలో ఒక పార్టే సోలార్ సిస్టమ్ మనకి. ఓకేనా, ఇలాంటి గెలాక్సీస్ సమ్ మిలియన్స్ ఉన్నాయనుకోండి, చూడండి మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ దట్ ఫార్మ్ యూనివర్స్, దాన్ని యూనివర్స్ అంటారంట. అంటే ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి,
పెద్దది యూనివర్స్. యూనివర్స్లో ఏముంది గెలాక్సీస్ ఉన్నాయి. గెలాక్సీస్లో ఏమున్నాయి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. సోలార్ సిస్టంలో ఏముంది మన అర్త్ ఉంది. చూడండి ఓకేనా, అర్త్ ఎక్కడ ఉంది, అర్త్ అన్నది సోలార్ సిస్టంలో ఉంది. అర్త్ ఎక్కడ ఉంది సోలార్ సిస్టంలో ఉంది. ఈ సోలార్ సిస్టమ్ ఎక్కడుంది గెలాక్సీలో ఉంది. ఎక్కడుంది గెలాక్సీలో ఉంది. మన సోలార్ సిస్టమ్ ఉన్న గెలాక్సీ మిల్కీ వే గెలాక్సీ అంటాం. దీన్ని ఆకాశగంగా అని కూడా అంటాం. ఈ గెలాక్సీ ఎక్కడ ఉంది యూనివర్స్లో ఉంది. చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమైందా యూనివర్స్ ఎంత పెద్దగా ఉంటుందో. ఓకే, నౌ everybody get one idea. This is about the earth in the solar system. Okay, this is all for today. ఓకేనా, వీడియోస్ 2-3 times చూడండి, నోట్స్ నీట్గా రాసుకోండి. ఓకేనా, చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా, రివైజ్ చేస్తూ ఉండండి. యూ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.